దీనికి చిన్న చిన్న నీళ్ళు బుడకల్లాగా కురుకులు వస్తాయి. ఒక చోట నుంచి ఇంకో చోట, ఇంకో చోట ఇంకో చోట వ్యాపిస్తూ ఉంటుంది. ఒక చోట మనితే ఇంకో చోట వస్తుంది, ఇంకో చోట మనితే ఇంకో చోట వస్తుంది. దీనికి చాలామంది దాటింపు కురుపులు అంటారు, కొంతమంది వచ్చి చల్దీ కురుపులు అంటారు. ఈ విధంగా అంటారు దాన్ని. దీన్ని చల్దీ రాసేవాళ్ళు మా తాతల కాలంలో, మా పెద్దమ్మ కాలంలో ఉన్నారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు డాక్టర్ కాడపోతున్నారు, ఇంజక్షన్లు అంటున్నారు, ట్యాబ్లెట్లు అంటున్నారు, ఆయింట్మెంట్ అంటున్నారు. అవి కూడా ప్రాసెస్ లేట్ అవుతున్నారు. ఈ విధంగా పాటించండి, చాలా బాగుంటుంది. ఉమ్మెత్తపూ చెట్టు ఉంటుంది, చాలామందికి తెలుసు. ఉమ్మెత్తపూ చెట్టు రోడ్ల పక్కన పెద్ద ఆకులు, ముళ్ళ లాంటి కాయలు, తెల్లటి పూలు, ఉమ్మెత్తపూ అంటారు. ఆ చెట్టు ఆకు తీసుకోండి, ఆ కురుపులు వేసిన చోట బాగా ఆకు మద్దరించి బాగా రుద్దేయండి. చిన్న పాలిష్ కాదు, బాగా కురుపునే ఆ ఆకు వేసుకొని రుద్దేయండి, బాగా రుద్దేయండి. ఆ విధంగా చేయండి. నీసు తినివ్వండి. ఒక 3 రోజులు నీసు తినకుండా చూడండి, బాగుంటుంది. మళ్ళీ మీకు అది వాడడం కురుపు అట్టే వాడిపోద్ది, పక్కన వ్యాపించకుండా బాగుంటుంది. ఈ విధంగా పాటించండి, బాగుంటుంది ప్రాసెస్.